హాయ్ అండి అందరికీ. ఈరోజు పాలకూర పప్పు వండాలని డిసైడ్ అయ్యాను. అందుకే నేను పెంచుకున్న పాలకూరని హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఇది విత్తనాలు వేసినప్పటి నుంచి మూడోసారి అండి హార్వెస్టింగ్ చేయడం. ఈ మాదిరి పెద్ద ఆకులు వచ్చిన తర్వాత కట్ చేసుకొని చిన్న సైజు ఆకులను కనుక వేళ్ళకు వదిలేస్తే కరెక్ట్గా వారం నుంచి 10 రోజుల్లోపు ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్న విధంగా ఆకులు తయారవుతాయి. ఈ ఆకులకి నేను ఎటువంటి రసాయనాలు కానీ వాడలేదు. చూడండి ఆకు ఎంత లేతగా పచ్చగా ఉందో. ఈ ఆకుని శుభ్రంగా కడుక్కొని కట్ చేస్తున్నాను. దీంతోపాటు ఒక ఆనియన్ 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి 1 స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను. 1 స్పూన్ మసాలా కారం వేసుకొని వేపుతున్నాను. ఇప్పుడు ఒక